రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, నవంబర్ 24న సంభల్లో కాల్పులు జరిగాయి. చాలా పెద్ద ఎత్తున అలజడి జరిగింది. ఇది మనం ఇంకా మర్చిపోలేదు, ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. నవంబర్ 24న సంభల్లో ఉన్నటువంటి షాహీ జామా మసీద్ వాస్తవానికి అది కల్క్యావతారము సంభవించేటటువంటి చోటు అని చెప్పి హిందువులు భావిస్తూ ఉన్నారు. దాని మీదనే షాహీ జామా మసీద్ నిర్మాణం జరిగింది. కాబట్టి అసలు అక్కడి వాస్తవాలు తెలుసుకునేందుకు ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించేందుకు ఆర్కియలాజికల్ సర్వేకి చెందినటువంటి ఒక బృందము కోర్టు ఆదేశాల మేరకు వచ్చింది. దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అడ్డుకునే ప్రయత్నంలో బల్లాలు, బరిసెలు, కత్తులు, కటార్లు, రాళ్ళు, రప్పలు ఇటువంటి ఆయుధాలతో పాటు తుపాకులు కూడా తీసుకుని అల్లరి మూకలు ఆర్కియలాజికల్ సర్వే మీద దాడి చేశాయి. ఆర్కియలాజికల్ సర్వేని కాపాడేందుకు వచ్చినటువంటి పోలీసుల మీద కూడా దాడి చేశాయి. ఈ సంఘటనలో ఒక 60-70 మంది గాయపడ్డారు, ఒక 4 చనిపోయారు. ఈ చనిపోయిన 4 కూడాను మైనారిటీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. దీంతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఉత్తరప్రదేశ్ యొక్క రక్త పిపాసి పోలీసులు మైనారిటీ వర్గాల రక్తం తాగేసేశారు. వాళ్ళ ప్రాణాలని తీసేసుకున్నారు. వాళ్ళ చావుని కళ్ళారా చూశారు. యోగి ఆదిత్యనాథ్ వంటి కమ్యూనల్ నాయకుడి వల్ల ఇవన్నీ జరిగినాయి. ఈ రకమైనటువంటి రకరకాల కథనాలు వచ్చినాయి. మీడియాలోని ఒక వర్గం కూడా దానికి కాస్త మసాలా దట్టించి, చారానా కూరకి బారానా మసాలాని దట్టించి కొంత హడావిడి చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ తరువాత అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము డ్రోన్లను ఉపయోగించి రాళ్ళు విసిరిన వాళ్ళని, నేరగాళ్ళని గుర్తించటము, అనేక మందిని పట్టుకోవడము, నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో అల్లరికి పాల్పడ్డటువంటి దౌర్జన్య మూకలు వాళ్ళ ఫోటోలని నలు వీధుల కూడళ్లలో పెట్టడము, మొత్తానికి సంభల్ ఏరియాలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయటము, సరిగ్గా ఏ వివాదిత కట్టడం ఉందో దాని ఎదురుగా మసీదు నిర్మాణం చేయటము, ఇవన్నీ జరిగిన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము పోలీసు కాల్పులు జరగలేదు అని వాదించింది. పోలీసులు కాల్పులు జరపలేదు అని చెప్పి వాదించింది. అయితే దానిని ఫోరెన్సిక్ విభాగానికి అధ్యయనానికి పంపారు. అసలు ఈ సంఘటన, అక్కడ జరిగినటువంటి కాల్పులు, ఈ కాల్పుల్లో 4 చనిపోవడం వాస్తవం, 60-70 మంది గాయపడటం వాస్తవం. కానీ పోలీసులు కాల్పులు జరపలేదంటున్నారు. కాబట్టి వాస్తవం ఏంటో తేల్చేందుకు ఫోరెన్సిక్ విభాగానికి దర్యాప్తు చేయమని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫోరెన్సిక్ విభాగము చాలా లోతుగా దర్యాప్తు చేసి నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక 2 రోజుల క్రితం వచ్చింది. నవంబర్ 26, 27 ప్రాంతంలో ఈ నివేదిక వచ్చింది. ఈ నివేదిక వెలువరించిన విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అక్కడ దొరికినటువంటి తుపాకులు కాల్చిన తరువాత, తూటాలు వెలువడ్డ తరువాత ఎంప్టీ షెల్స్ పడిపోతాయి. ఈ ఎంప్టీ షెల్స్ని సేకరించి అవి ఏ మేక్, తర్వాత దాని వ్యాసార్థం ఎంత, ఇవన్నీ కూడా అది ఎన్ని ఎంఎం ఉంటుంది, దాని వేగం ఎంత, ఇవన్నీ కూడాను అధ్యయనం చేస్తారు ఫోరెన్సిక్ విభాగం వాళ్ళు. దాన్ని బ్యాలిస్టిక్ అసెస్మెంట్ అంటారు. ఈ బ్యాలిస్టిక్ అసెస్మెంట్ చేస్తే అక్కడ పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు ఈ తూటాలకి మ్యాచింగ్ కావటం లేదు. అంతేకాదు, అక్కడ అల్లరి మూకల దగ్గర నుంచి సీజ్ చేసుకున్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలకు ఈ కార్ట్రిడ్జ్లకు మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి కాల్పులు ఎవరు జరిపినట్టు? కాల్పులు అల్లరి మూకలే జరిపినాయి. అల్లరి మూకలు వాస్తవానికి తమ మీద తామే కాల్పులు ఎందుకు జరుపుకున్నాయి? అల్లరి చేయడానికి వచ్చినటువంటి మూకలన్నీ కూడా పోలీసుల మీదో లేకపోతే ఆర్కియలాజికల్ సర్వే మీదో జరగాలి దాడులు. కానీ తమలో తాము కాల్చుకోవడానికి కారణం ఏమిటి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న వచ్చినప్పుడు సంభల్లో అల్లర్లు జరిగిన సమయంలో వచ్చినటువంటి వార్త ఒకటి వచ్చింది. ఆ వార్త నిజానికి దాన్ని అబద్ధమని చెప్పి, అసలు ఇలాంటిది లేదని చెప్పి, ఇది బీజేపీ సృష్టించినటువంటి కట్టుకథ అని ఒక వర్గం మీడియా, మోదీకి అనుకూల మీడియా, యోగికి అనుకూల మీడియా సృష్టించినటువంటి కళ్ళబొల్లి కబూర్లు అని చెప్పి చాలామంది అన్నారు. పెద్ద పేరు మోసిన విశ్లేషకులు కూడా అన్నారు. అది ఇప్పుడు నిజమేనేమోనన్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. సంభల్ ప్రాంతంలో చాలా కాలం నుంచి ముస్లింలలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుంది. ఒకటి తుర్క్ ముస్లింలు, అంటే టర్కిక్ ముస్లిం, టర్కిక్ ఆరిజిన్, మేము టర్కీ
ఈస్ట్ టర్కిస్తాన్ నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చామని చెప్పుకునేటటువంటి ఒక వర్గం ముస్లింలు, వాళ్ళని టర్క్ ముస్లిమ్స్ అంటారు. అదేవిధంగా రెండవ వర్గం ఏదైతే ఉందో ఇది పఠాన్ ముస్లింలు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి మేము వచ్చాము, మా మూలాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయని చెప్పుకునేటటువంటి వాళ్ళు. ఈ పఠాన్లకు టర్కులకి మధ్య పరంపరాగతమైనటువంటి వైరం ఉంది. మామూలుగా అక్కడ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బర్క్ అనేటటువంటి బర్క్ కుటుంబం నుంచి ఎంపీలు వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి జియావుర్ రెహమాన్ బర్క్, ఆయన తండ్రి ఇంతకుముందు ఎంపీగా ఉండేవారు. ఈ బర్క్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టర్కిక్ పీపుల్. అయితే సమాజ్వాదీ పార్టీకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్బాల్ మసూద్ యొక్క ఆయన పఠాన్. కాబట్టి పఠాన్లకు టర్కులకి మధ్య, టర్క్స్ అంటే తుర్క్స్ అని కూడా చెప్పుకోవచ్చును, వీళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయమైనటువంటి పరంపరాగతమైనటువంటి వైరం కారణంగా ఆధిపత్య పోరు అక్కడ ఉంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఎమ్మెల్యే ఇక్బాల్ మసూద్ కుమారుడైనటువంటి సుహైల్ ఇక్బాల్ కాల్పులు జరిపించి ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళు, ఈ రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. చనిపోయిన వాళ్ళందరూ పఠాన్లు కావడము, గన్స్ దొరికినవంతా కూడాను ఈ తుర్కుల దగ్గర దొరకటము, ఇదంతా కూడాను యాక్చువల్గా సంభల్లో జరిగినటువంటి కాల్పులు, దాడులలో ఈ కోణం కూడా ఉందన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ సమయంలో ఈ వార్తలు వచ్చినప్పటికి కూడాను ఇదేదో దారి మళ్లించేటటువంటి విషయం, అది రకరకాలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని చూస్తే చనిపోయిన వాళ్ళలో పఠాన్స్ ఉన్నారు, సైఫీ ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా అన్సారీ ముస్లిమ్స్ ఉన్నారు. వాస్తవానికి మనందరము ముస్లింలందరూ ఒకటి అన్నటువంటి ఒక అపోహలో ఉంటాం. ముస్లింలలో అనేకానేక తెగలు ఉన్నాయి, అనేకానేక వర్గాలు ఉన్నాయి. షేక్, సయ్యద్, మొఘల్, పఠాన్ ఈ రకంగా ఉన్నారు. అష్రాఫ్లని అగ్రభాగాన ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా మనం చెప్పుకోవచ్చును వాళ్ళని. అదేవిధంగా బీసీల వర్గం అని చెప్పుకునే వాళ్ళు అష్రాఫుల తర్వాత అజ్లాఫులు ఉంటారు. అదేవిధంగా అర్గల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎస్సీ వర్గాల నుంచి ముస్లింలుగా మారిన వాళ్ళు. వీళ్ళ మధ్య పరస్పరము వివాహ సంబంధాలు కూడా ఉండవు, సమాధి కూడాను. పస్మాంద ముస్లింలు అంటే వెనకబడ్డటువంటి వర్గాలకు చెందిన ముస్లింలను మిగతా వాళ్ళతో పాటు కలిపి సమాధి కూడా చేయరన్నటువంటి అనేక వార్తలు వచ్చినాయి. ప్రస్తుతం తాజాగా బీహార్లో ఇటువంటి సంఘటన జరిగింది. పస్మాంద ముస్లిముని మా గ్రేవ్యార్డ్లో, కబర్స్థాన్లో వాళ్ళకు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదు అని చెప్పి అన్నట్టుగా కూడా వార్త వచ్చింది. కాబట్టి ఈ వర్గాల మధ్య ఉన్నటువంటి సంఘర్షణను కూడా సంభల్లో జరిగినటువంటి అల్లర్లలో ఈ ఫ్యాక్టర్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఇది కేవలము దీన్ని ఏదో యోగి ఆదిత్యనాథ్ మీదో లేకపోతే ఆర్కియలాజికల్ సర్వే మీదో ఆరోపణ వేయకుండా వాస్తవానికి ముస్లిం సముదాయంలో ఉన్నటువంటి రెండు రాజకీయ వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఒకే పార్టీకి చెందినటువంటి రెండు వేర్వేరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు కూడా జరిగి ఉంటుంది. దానివల్లే కాల్పులు జరిగి ఉంటాయి అన్నది ఒక ప్రాథమికంగా ఈ బ్యాలిస్టిక్ అసెస్మెంట్, ఫొరెన్సిక్ రిపోర్ట్ చెప్తోంది. ఇంకా దర్యాప్తు జరుగుతోంది, దోషులు ఎవరన్నది తేల్చే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది పైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. సంభల్లో ఇప్పుడు పూర్తిగా పరిస్థితి శాంతంగా ఉంది. కానీ ఈ అల్లరి వెనుక ఉన్నటువంటి తెర వెనుక కథ ఏదైతుందో అది ఈ తాజా రిపోర్ట్తో మరొక్కసారి తెర మీదకి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.